అలా ఇక్కడ కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ కొంతమంది కొన్ని తింటున్నారు, కొంతమంది ఏంటంటే కొన్ని తినట్లేదు. మాంసం తినేవాడేమో తిననటువంటి వాడిని చూసి తక్కువగా మాట్లాడుతున్నాడు, మాంసం తిననటువంటి వాడేమో తినేవాడిని చూసి తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు పౌలు చూడండి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాడంటే, పౌలు అంటున్నాడు ఎవరేం చేసినా సరే దేవుని కోసమే చేస్తాను. తిననటువంటి వాడేమో దేవుడి గురించి ఆలోచన బట్టి తినట్లేదు, ఒకడేమో తింటున్నాడు, తినేటప్పుడు వాడే అనుకుంటున్నాడు ఏదైనా తినచ్చు, అన్ని పవిత్రమని దేవుడు చెప్పాడు కాబట్టి తినచ్చు, ప్రాబ్లం ఏముంది అని మరొకరు తింటున్నారు. ఇప్పుడు ఇద్దరు కరెక్టే, కానీ ఇద్దరికి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది? దాని కారణం ఏంటంటే ఆత్మీయంగా ఒకరేమో బలంగా ఉన్నారు, ఒకరేమో బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు పౌలు మాట్లాడితే ఏమన్నాడంటే ఇద్దరు కరెక్టే కాబట్టి విశ్వాసంలో బలంగా ఉన్నటువంటి మీరు బలహీనుడిని నీ బలం ఉపయోగించిన ఆ వ్యక్తిని చేర్చుకో. నీ బలాన్ని ఒక వ్యక్తిని ఆకర్షించుకోవడం, వ్యక్తిని నీ దగ్గర చేర్చుకోవడానికి వాడాలి, కానీ ఓ వ్యక్తిని తోసేయడానికి నీ బలాన్ని నువ్వు యూజ్ చేయొద్దు. అది పౌలు చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఈ రోజుల్లోనే ప్రతి పాస్టర్కి ఉండాలి, అలాగనే ప్రతి విశ్వాసకి అది ఉండాలి.